లైఫ్ స్టైల్ క్రీప్ అంటే ఏంటో తెలుసా? సో మీరు ఈ లైఫ్ స్టైల్ క్రీప్లో ఉన్నారా లేదా తెలుసుకోవాలా? ఎలా? లాస్ట్ ఇయర్ ఒక 30,000 జీతం, ఈ ఇయర్ 33,000 అయింది. నెక్స్ట్ ఇయర్ 36, ఒక 10% చొప్పున పెంచుకుంటూ పోతున్నారు అనుకుందాం, 36 అయింది. ఇలా మీ శాలరీ 1 lakh ఉంటే దానిలో 10%, 1,10,000 అయింది. ఒకవేళ మీ శాలరీ 50,000 ఉంటే దాంట్లో 10% అంటే 55,000 అయింది. ఇలా ఎవ్రీ ఇయర్ శాలరీ పెరుగుతుంది. శాలరీ పెరిగిన ప్రతిసారి ఒక ఫోన్ కొనేస్తున్నారు. ఆ ఎక్స్ట్రా వచ్చిన 5,000 తోటి ఈఎంఐలో ఫోన్ కొనేశారు. నెక్స్ట్ ఇయర్ ఇంకొద్దిగా శాలరీ పెరగగానే ఈసారి బైక్ ప్లాన్ చేశారు. ఇలా పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. అంటే శాలరీ పెరుగుతున్న కొద్దీ మీ ఖర్చులు పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు, కానీ మీ సేవింగ్స్ని పెంచట్లేదు. అంటే దీన్ని లైఫ్ స్టైల్ క్రీప్ అంటారు. మీరు అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారా? ఒకసారి ఆలోచించాలి. యాక్చువల్గా ఈ సేవింగ్స్ అనేది ఎందుకు బాస్? మనం సంపాదిస్తున్నప్పుడు మనం రిటైర్ అయ్యాక ఇంకొక 15-20 సంవత్సరాలు ఉంటాం అనుకుందాం. 60కి రిటైర్ అయితే 80 years వరకు అనుకుందాం. 80 years వరకు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మనం దాచుకున్న డబ్బుతో మన రిటైర్మెంట్ లైఫ్ని కంటిన్యూ చేయడానికి ఈ సేవింగ్స్ అనేది చాలా అవసరం పడుతుంది. ముందు చాలా పెద్ద పెద్ద వస్తువులు కొనాలి, ఒక పెద్ద కారు, పెద్ద ఇల్లు, లేకపోతే ఫారెన్ ట్రిప్, వీటికి మినిమం సేవ్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ సేవింగ్స్ అనేది మనం పెంచుకుంటూ పోకపోతే భవిష్యత్తులో ఖర్చులు పెరుగుతాయి, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, నీ సేవింగ్స్ కొంచెమే ఉంటుంది. అందుకని ఎప్పుడూ కూడా మీ లైఫ్ స్టైల్ క్రీప్ నుంచి బయటపడాలంటే దాదాపుగా నీకు శాలరీ ఎంత పర్సంటేజ్ పెరిగిందో నీ సేవింగ్స్ని కూడా అంత పర్సంటేజ్ పెంచాలి. ఫస్ట్ ఒక బడ్జెట్ ఫాలో అవ్వండి. ఎగ్జాంపుల్కి 70-20-10. నీ శాలరీలో 70% గ్రాసరీస్కి, నీడ్స్కి, హౌస్ రెంట్కి, వీటికి లేదా ఈఎంఐలకి వెళ్ళిపోవాలి. ఇంకో 20% సేవింగ్స్లోకి వెళ్ళిపోవాలి. అది ఈపీఎఫ్ అవ్వచ్చు, పీపీఎఫ్ అవ్వచ్చు, మ్యూచువల్ ఫండ్ అవ్వచ్చు, స్టాక్స్ అవ్వచ్చు, గోల్డ్ అవ్వచ్చు, ఏదో ఒకటి. సేవింగ్స్ అయితే 20% వెళ్ళాలి. ఇంకో 10% మీ ఎంజాయ్మెంట్కి వాడండి. అంటే సినిమాలు, ఇంకేదన్నా గ్యాడ్జెట్స్ కొనడం, బట్టలు కొనుక్కోవడం, ఇలాంటి వాటికి ఖర్చు పెట్టండి. అప్పుడు మీ బడ్జెట్లో ఏమవుతుంది? 1 lakhలో మీరు 70,000 మీ జనరల్ నీడ్స్కి, 20% సేవింగ్స్కి, 10% జనరల్ ఖర్చులకి, అంటే ఎంజాయ్మెంట్కి అవసరమైన ఖర్చులు పెట్టేశారు. నెక్స్ట్ ఇయర్ 10% శాలరీ పెరిగింది. ఈ ఇన్వెస్ట్మెంట్ 20,000 ఏదైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో దీన్ని 10% పెంచండి, అంటే 22,000కి వెళ్ళిపోండి. అలా ప్రతిసారి శాలరీ ఎంత పర్సంటేజ్ పెరిగిందో మీ సేవింగ్స్ని, ఇప్పుడున్న సేవింగ్స్ మీద అంత పర్సంటేజ్ పెంచుకుంటూ పోవాలి. అంటే వచ్చింది మొత్తం సేవింగ్ చేయమన్నట్లా, మీరు ఏదైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో దాని సేవింగ్స్ని పెంచుకోమంటున్నాను.